సభకు నమస్కారం. ఎంతో ఆశలు ఆశయాలతో తెలంగాణ ఉద్యమంలో పనిచేసేటువంటి అమరవీరుల సాక్షిగా ఏర్పడినటువంటి తెలంగాణలో మొట్టమొదటి అధికారం టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. ప్రజలు, విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, సామాన్య ప్రజానీకం కానీ, రైతులు కానీ ఎంతో ఆశ పెట్టుకున్నటువంటి సందర్భంలో ఈరోజు పేపర్లలో ప్రకటనలు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ మాట్లాడేటువంటి విధానం చూస్తే శాంతి భద్రతలు ఎంతో బాగున్నాయని భుజాలు దండుకున్నటువంటి పరిస్థితి వారికి ఉంది. కానీ వారే కనుక నిజంగా వారికి ఉన్నటువంటి శాఖల ద్వారా ఎంక్వైరీ చేయించుకుంటే 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాలకు ముందు నందమూరి తారక రామారావు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వము, అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఈరోజు ఎందుకు లేవు, ఎందుకు ఆ రోజులాగా వీళ్ళు మెయింటైన్ చేయలేకపోతున్నారు అనేటువంటి భావన, బాధ స్పష్టంగా వారిలో కనపడుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయి. ముఖ్యంగా హైదరాబాద్లో చైన్ స్నాచర్లు బిచ్చల విడిగా వీరవిహంగా చేయడం ఒక నిత్యకృత్యంగా మారిపోయిన సంగతి మనం అందరము గుర్తిస్తూ ఉన్నాం. బైక్ స్నాచింగ్లు ముఠాను ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఐడెంటిఫై చేసి పట్టుకోవడం కానీ జరగని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అదే రకంగా స్నేక్ గ్యాంగ్లు, ఏ పబ్ కల్చర్ వల్ల అయితే ఈ స్నేక్ గ్యాంగ్లు కానీ, ఈ స్నేక్ చార్జర్లు కానీ విచ్చలవిడిగా వీగిపోతున్నారో వారిని ఎక్కడ కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి కూడా మరి ఎక్కడ లేనటువంటి పరిస్థితి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ ఎమ్మెల్యేలే మర్డర్ కేసులు ఎరుక్కున్న ఉదాహరణకు ఆర్మూర్లో ఉన్నటువంటి జీవన్ రెడ్డి మర్డర్ కేసు జీవన్ రెడ్డిపై ఉన్నటువంటి మర్డర్ కేసు చూసుకోండి. అదే రకంగా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి బాలరాజు యొక్క దాస్తికం చూసుకోండి. వీటన్నింటినీ కూడా ఎక్కడా కంట్రోల్ చేయకపోగా మేము ఎంతో చాలా బాగా చేస్తున్నామనేటువంటి భుజాలు తడుపుకున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు అధికారంలోకి రాగానే ఏ ప్రచార సాధనాలు అయితే వీటన్నింటినీ బయట పెడతాయో, ఏబిఎన్, టీవీ9 లాంటి వాళ్ళందరినీ కూడా ఎక్కడ ప్రచార మాధ్యమాల ద్వారా ఇటువంటి బయటికి రాకుండా అణగదొక్కడమే కాకుండా మీకు ప్రభుత్వ పరంగా ప్రకటనలు కానీ, లేదు ప్రైవేటు ప్రకటనలు కూడా ఇవ్వకుండా వాళ్ళని బెదిరింపులకు గురి చేసి కంట్రోల్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేసి ఈ విషయాలన్నీ కూడా బయటికి రాకుండా చేసే సంగతి మనందరం పత్రికా రంగం మీద కూడా ఈ దాష్టికాలు మనం స్పష్టంగా చూసినాం. ఏ ఉస్మానియా విద్యార్థుల యొక్క త్యాగఫలంతో 1956 నుంచి జరిగినటువంటి పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ విద్యార్థులు ఈ రోజు జరుగుతున్నటువంటి అరాచక పాలనలో మళ్లీ మరో ఉద్యమాన్ని లేవదీస్తారనేటువంటి ఒక ఆలోచన విధానంతో వారి మీద కేసులు ఎప్పటికప్పుడు పెట్టడం, పాత కేసులన్నీ తిరగడం, మళ్ళీ ఏ ముళ్ళ కంచెనైతే ఆ రోజు విద్యార్థులు ఉద్యమ సమయంలో బయటకు వస్తారని ముళ్ళ కంచెను వేశారో ఇప్పటిదాకా ఆ ముళ్ళ కంచెను కూడా తొలగించలేనటువంటి దుస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఏ రకంగా వారి అకృత్యాలు కానీ, పరిపాలనా విధానం కానీ హోంశాఖ చేస్తా ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇవే కాకుండా 2 రాష్ట్రాల మధ్యలో ఒక శాంతి భద్రతలను సమస్యను సృష్టించేటువంటి నెపంతో కృష్ణా జలాలను తెలంగాణ వాటా సమృద్ధిగా వాడుకోవడానికి అవకాశం ఉన్నా లేనిపోని గిలి కజ్జాలు పక్క రాష్ట్రంతో పెట్టుకొని ఇటుకతో కొడితే రాయితో కొడతాం, రాయితో కొడితే ఇటుకతో కొడతాం అనేటువంటి ప్రేలాపనలు చేసి 2 రాష్ట్రాల మధ్య ఒక శాంతియుత వాతావరణం చెడగొట్టి మళ్లీ ఒక ఉద్రిక్త వాతావరణం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నది మనం చూస్తూ ఉన్నాం. ఇటు నుంచి ఎవరు ఇటుకతో కొడతానని లేదు, రాయితో కొడతానని లేదు, కానీ అటువంటి మాటల ద్వారా రెచ్చగొట్టి ప్రజల్లో ఉద్రేకాలు నింపి పబ్బం కలుపుకోవాలనే ఆలోచనతో ఈనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నదంతా కూడా మనం గమనిస్తూ ఉన్నాం. దాంతో పాటుగా జర్నలిస్ట్ కాలనీలో దేవిరెడ్డి అనే అమ్మాయిని ఏ రకంగా యాక్సిడెంట్ అయింది, ఎట్లా చనిపోయింది అనే దానికి ఇప్పటిదాకా బయటికి రాకుండా చేసేటువంటి పరిస్థితి, పోలీసుల మీద ఉన్నటువంటి ఒత్తిడి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క దాష్టికానికి నిదర్శనం కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి రక్తాన్ని కూడా ఇవాళ కల్తీ, మనుషులకు ఎంతో అవసరమైనటువంటి రక్తాన్ని కూడా ఇలా కల్తీ చేసేటువంటి విషయం తెలంగాణ రాష్ట్రంలో ఉందంటే ఒక తెలంగాణ బిడ్డలుగా మేమందరం కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చామంటే ఒక కెంకోటిలోని ఒక ఆసుపత్రిలో, ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఈ యొక్క కల్తీ రక్తం వచ్చేటువంటి మాఫియా తయారైందంటే మరి మీకు ఏ రకంగా అర్థం చేసుకోవాలో దయచేసి అర్థం చేసుకోమని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను.
క్రైమ్ రేటు ఎట్లా పెరిగిందంటే మన దగ్గర గతంలో 2014లో రేప్ కేసులు 893 నమోదైతే అదే 2015 వచ్చేసరికి 1020 దాకా వెళ్ళిపోయిన సంగతి మనం గుర్తించాలి ఇక్కడ. అదే రకంగా రాబరీలు 272 ఉంటే 322కు పెరిగిన సంగతిని గుర్తించాలి. మహిళలపై జరిగే అఘాయిత్యాలు 11,794 ఉంటే 12,422కు పెరిగిన సంగతిని గుర్తించమని కోరుతున్నా. అదే రకంగా దోపిడీలు 4,490 ఉంటే 4,633కు పెరిగిన సంగతి మనం గుర్తించాలని కోరుతున్నా. అదే రకంగా దాడుల కేసులు 13,183 ఉంటే 13,381 పెరిగిన సంగతిని కూడా మనం ఇక్కడ గుర్తించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఏ రకంగా చూసినా క్రైమ్ రేట్ పెరిగిపోయింది. తెలంగాణ రాష్ట్రము దేంట్లో నంబర్ 1 ఉందా అంటే మనం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం అన్నింటిలో దేంట్లో నంబర్ 1, 2కి వచ్చిందంటే మనకున్నటువంటి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి రికార్డు ప్రకారం నంబర్ 1, 2 దేశంలోనే 1వ 2వ నంబర్లో క్రైమ్ రేట్లో ఉన్న సంగతి మనం గుర్తించాలని కూడా ఇక్కడ కోరుతా ఉన్నా. అందుకే మనకు ఒక హోంమంత్రి ఉన్నాడు. మా దగ్గర ఒక సామెత ఉంది చార్మినార్ దగ్గర, ఉగల్దాన్ పాందాన్ అని. అంటే ఉమ్మిచ్చేటువంటి ఉగల్దాన్ దేనికి పనికి వస్తుంది? ఉమ్మియడానికి. ఎవరైతే యజమాని ఉంటాడో ఆ యజమానికి ఉమ్మియడానికి మాత్రమే పనికి వస్తుంది, మిగతా దేనికి పనికిరాదు. ఆ విధంగా మన తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి ఈరోజు అటువంటి పద్ధతుల్లో ఉండడానికి నిదర్శనం. మన సూర్యాపేటలో ఒక తీవ్రవాదిని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు చనిపోతే అదొక చిన్న కొక్కి దొంగలు అనేటువంటి మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏ తెలంగాణ రాష్ట్రంలో అయితే ఎంత సవ్యంగా ఉంటుందని 1950 నుంచి కూడా ఎన్నో ఉద్యమాలతో ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు, మహిళలు అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారనుకుంటే ఈరోజు మనం ఏ ఐటీ మనం రంగాన్ని అభివృద్ధి పరిచామో ఆ ఐటీ రంగంలో ఉన్నటువంటి మహిళలు ఈరోజు రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితులు లేదు. నిన్నటికి మనం ఒక ఆశా వర్కర్ను మనం మెదక్ జిల్లాలో ఒక ఆశా వర్కర్ డ్యూటీ ముగించుకొని పోతా ఉంటే 5 మంది తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేస్తే స్పృహ తప్పి రోడ్డు మీద పడేసిపోయిన సంగతిని కూడా మనం గుర్తించాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ, మనం ఆశించినటువంటి తెలంగాణలో ఆశించిన విధంగా శాంతి భద్రతలు లేవనే సంగతిని మరొక్కసారి గుర్తించి స్నేక్ గ్యాంగ్లకు, వీణవంక హత్యలకు, చైన్ స్నాచింగ్లకు విచారణను పక్కదారి పట్టిస్తూ టెర్రరిస్టుల అవసరాలకు అలవాలంగా మారిపోయిన కేసీఆర్ సర్కారు పాలనతో ప్రజలకు విసిగిపోయారు. కాబట్టి ఇప్పటికైనా అన్ని వర్గాల భద్రత కోసం పోలీసు శాఖ నిర్దిష్టమైన ప్రణాళికను రచించుకోవాలని కోరుతూ, శాంతి భద్రతలు కనీస స్థాయిలోనైనా ఉండే విధంగా పోలీసు శాఖను గాడిలో పడేయాలని తెలుగుదేశం పార్టీ ఈ తీర్మానం ద్వారా డిమాండ్ చేస్తా ఉంది. జై హింద్, జై తెలంగాణ.